సరే ఏంటి ఇప్పుడు మరి మీ అధినాయకుడి అంశం చుట్టే రాష్ట్రం అంతా కూడా రాజకీయాలు నడుస్తా ఉన్నాయి. ఎట్లా చూస్తున్నారు ఇప్పుడు? చంద్రబాబు నాయుడు గారు హ్మ్. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో నేను గెలవలేను అనే సంగతి ఆయనకి తెలిసిన తర్వాతే ఈయన మీద కేసులు పెడతాం ప్రారంభించాడు. ఈ కేసుల్లో కూడా ఏంటంటే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు బయట ఉంటే ఉన్న క్రేజ్ విపరీతంగా తెలుగుదేశం పార్టీకి ప్రజల నుంచి స్పందన వస్తుంది. కాబట్టి ఈ స్పందన తట్టుకోవాలి అని అంటే మనం నాయకుడు లేకపోతే నిర్వీర్యం అవుద్ది. పార్టీలో కూడా అందరూ కూడా ఇంకా ఆ స్థాయి నాయకులు ఎవరో కూడా దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేయలేరని ఆయన అనుకున్నాడు. అది ఒక భ్రమ అనిపించింది. 40 రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు లోపల ఉన్నప్పటికీ కూడా ఎవరికి వాళ్ళ పనులు ఇన్ఛార్జ్లు అవ్వచ్చు, అలాగే లోకేష్ గారు అవ్వచ్చు, అచ్చెన్నాయుడు గారు అవ్వచ్చు, ఎవరి పనులు వాళ్ళకి చెప్పారు. వాళ్ళు ఆ విధంగా నడుపుకుంటూ వచ్చారు. నడుపుకుంటూ వచ్చినప్పటికీ ఎన్ని రోజులని నేను నిర్బంధించగలరు? అసలు కేసుకి ఏ సాక్ష్యాధారం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నేను చేయలేకపోయారు. అది ఒక బ్లైండ్ మిస్టేక్. జగన్మోహన్ రెడ్డి గారు అనేది బ్లైండ్ మిస్టేక్ చేశాడు. ఆ మిస్టేక్ వల్ల తప్పు చేయలేదని చెప్పి మీరు సమర్థించుకుంటున్నారు, అంతవరకు బాగానే ఉంది. మరి 17A ఎందుకు టార్గెట్ చేస్తూ కోర్టుకి వెళ్లాల్సి వచ్చింది? దానికి మీకు ఉదాహరణ ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టారనేది మీరు చూస్తున్నారు. ఇప్పుడు వరుసగా 4 కేసులు పెడతాం జరిగింది. 5వ కేసు కూడా మొన్న ఏదో సారా దాని మీద పెడతారు. ఎందుకనంటే దీనికి ఒకదానికి బెయిల్ వస్తే రెండో దానికి బెయిల్ రావాలంటే మళ్ళీ దీని మీద పీటీ వారంటీ. ఇప్పుడు ఏంటంటే మన న్యాయ వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్ పరంగా ఈ 15 రోజుల పాటు వీళ్ళు వాయిదాలు వేయించి ఆ 15 రోజుల్లోపు బెయిల్ వస్తుందంటే ఇంకో పీటీ వారెంట్ వేస్తే మళ్ళీ దానికి అరెస్ట్ అవ్వడం, దానికి అలా ఇది కంటిన్యూషన్ ప్రాసెస్గా 3 నెలలు 4 నెలలు చేయొచ్చు అనేది ఒక పన్నాగం అయితే పన్నారు. అదన్నీ కూడా మన సోషల్ మీడియాలో కానీ బయట వారలుగా కానీ మనం విన్నాం. ఏదైతే వాళ్ళు అన్నారో దానికి బ్రేక్ పెడతానికి అంటే అందరూ ఒక రకంగా ఉండరు. బయట జరిగే వాస్తవాలను కూడా అంటే వాళ్ళ న్యాయ వ్యవస్థ కూడా చాలా బయటికి కూడా చూస్తుండే. ఒకదానికి శిక్ష వేయాలంటే 100 కారణాలు చెప్పాలి జడ్జి గారు. అదే కొట్టిసేయాలంటే దానికి ఏమి కారణం ఏమో అసలు నేను నమ్మలేదంటే సరిపోద్ది. అలాగా జడ్జెస్ చాలా మంది నీతికి నియమానికి ఉన్న వాళ్ళు చాలా మంది న్యాయ వ్యవస్థలో ఉన్నారు. వాళ్ళు బయట కూడా చూసి దీంట్లో ఏదైతే అక్రమంగా ఈ ఎలక్షన్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఇటువంటివి చేస్తున్నారు అనేది కూడా నాకు తెలిసి అయితే న్యాయ వ్యవస్థ పరిగణలోకి తీసుకుని ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు మీద పెట్టిన ఇసుక కేసు సంబంధించి చూస్తే ఏదైతే ఏలూరు జిల్లా ఇప్పుడున్న ఏలూరు జిల్లాలోనే ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి, ఇసుక అక్రమంగా తరలి వెళ్ళిపోయిందని కూడా గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. ఏదైతే ఏట్లోంచి ఇసుక తరలి వెళ్ళిపోతుందా ఉంది అని చెప్పి. సో ఇప్పుడు అదే ఆరోపణ మీదే కదా ఇప్పుడు మళ్ళీ కేసు పెట్టింది. అసలు ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే ఇసుక ఉచితంగా ఇవ్వడం కూడా నేరారోపణ అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇసుక ఉచితంగా ఇచ్చినప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళినా అక్రమంగా వెళ్ళినా ఎక్కడి నుంచి వెళ్ళినా అసలు అమ్మనప్పుడు అక్రమం ఎలాగ అవుద్ది చెప్పండి. అది ఏట్లో నుంచి వెళ్ళొచ్చు, ఇంకోటి చల్లొచ్చు. దగ్గరగా ఏదైతే ఉందో అక్కడ తవ్వుకుని ఉంటారు. ఏదన్నా అక్కడ తవ్వుకోవడం చోటన తవ్వి ఉంటారు, అది క్రైమ్ అవుతుంది తప్పితే ఉచితంగా వెళ్ళేటప్పుడు ఎక్కడదన్నా ఒకటి. దగ్గరగా ఉన్నప్పుడు దగ్గరగా తీసుకెళ్ళి ఉంటారు. ఎక్కడన్నా తవ్వుకోవడం చోట ఉంటుంది. మరి ఇవాళ పోల్చుకుంటే అసలు ఎక్కడ నదుల్లో కానీ ఎక్కడా కూడా ఏదైతే బ్రిడ్జెస్ దగ్గర ఉన్నాయి కానీ వాళ్ళ సుప్రీంకోర్టు హైకోర్టు వద్దన్నప్పటికి కూడా ఇవాళైతే చేసేస్తారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి అవినీతి జరుగుద్ది, ఇసుకని ఇలాగ అక్రమార్కుల పాలు అవ్వకోకుండా ఉండాలంటే దీన్ని ఉచితం చేసేయచ్చు అనే ఉద్దేశంతో ఆయన ఉచితం పెట్టేశారు. ఉచితం వల్ల చాలా మంది లబ్ధి పొందారు. ఎవరికాళ్ళు తీసుకెళ్లిపోయారు. ఎక్కడైనా వాళ్ళు అమ్ముతానికి ప్రయత్నం చేసినా వాళ్ళ మీద దెబ్బలాడారు, తీసుకెళ్లారు. అది పేపర్లో వచ్చిందంటే వెంటనే చంద్రబాబు నాయుడు గారు దాని మీద చర్య చేసుకున్నారు. మరి ఉచితంగా ఇచ్చిన దాని మీద కూడా వాళ్ళ కేసు పెట్టారంటే ప్రజలందరూ నవ్వుకుంటున్నారు.